ఏం కొట్టే అవసరం లేదు. ఈ ఓటో వాడండి, మెరుపు పెట్టేవాళ్ళంతా నంబర్ 1 గా పనిచేస్తుంది. ఏది అవసరం లేదు. ఇంకా మా ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ మందుల వల్లే. నమస్తే అన్న, మీ పేరు? మల్లికార్జున. చెప్పండి, మీరు అంటే ఈ మందులు కొట్టక ముందు మన పొలం ఏ విధంగా ఉంది? ఇంతకు ముందు రోడ్డు పైన పోయేవాళ్ళంతా దీన్ని ఏం పెడుతున్నారు, తీసేయి, దీన్ని ఏరే తీసుకో అన్నారు. అంటే తీసేయండి అన్నారు. పూర్తిగా తీసేయన్నారు. తీసేసి వేరేది పెట్టన్నారు, వేరేది వేసుకుని అన్నారు. నా ఫ్రెండ్ ఉండేసి ఇట్లా అంటారు అని నాకు చెప్తుండే. ఎవరన్నా మందులు పట్టుకోరా, బాగా మంచి మందులు ఇస్తారు తెలిసిన వాళ్ళే అని చెప్పినారు. ఓకే. ఆయన పట్టుకున్నాం మేము. ఆయన పట్టుకుంటే ఈ మందులు ఇచ్చినాడు. 4 రౌండ్లు కొట్టినాము. 4 రౌండ్లు కొట్టారు. 4 రౌండ్లు కొట్టినాము. 4 రౌండ్లు కొట్టినాము. ఈ లెక్కలో వచ్చింది. ఇప్పుడు అందరు పోయేవాళ్ళంతా వచ్చేవాళ్ళంతా అవి బాగా తిప్పిందిరా, ఏది కొట్టినావు ముందు అంటే ఇది చూపించినాము. ఇప్పుడు ఈ 4 రౌండ్లు కొట్టుకున్నారు. 4 రౌండ్లు కొట్టినాము. 10 మంది కూడా చెప్తున్నారు. 10 మందికి చెప్పినాము. తిరిగింది కూడా చేను గానీ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు మనకు బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయా? తామర పురుగు మనకు ఎట్లా డ్యామేజ్ ఏ విధంగా ఉండే ఒకసారి చూపండి. మొక్కలు చిగురులేను ఒకసారి చూపేది. ఎందుకంటే ఈ బ్లాక్ ట్రిప్స్ పడి చిగురులను ఎండిపోవడము, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు మన చేను వచ్చేసి ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఇది ఎన్ని ఎకరాలు అన్న పొలం? ఎకరన్నర ఉంది. ఇప్పుడు మనకైతే బాగుంది. అంటే కొత్త కాయలు ఏమన్నా దిగుతున్నాయా? దిగుతున్నాయి. చిన్న పిచ్చికారు అంతా దిగుతున్నది. కొత్త కాయలు కూడా వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి. కొత్త కాయలు కూడా దిగుతున్నాయి మనకు. ఈ మందులు కొట్టినప్పటి నుంచి హైలైట్ అయింది చేను తిరిగింది మనకు, మొత్తం తిరిగింది. నాకు అప్పుడే నేను అన్నాను, ఎలా చేద్దాం రా ఇది అని నా ఫ్రెండ్ అన్నాను నేను. తిరిగింది. అట్లే తిప్పలు పడినాడు. ఆయన మంచి మందులు ఇచ్చినాడు. ఇవే మందులు బాగా పనిచేసినాయి. అంటే నంబర్ 1 చేసినాయి. మీకు పొలాన్ని తీసేయి అనే స్టేజ్ నుండి మనకి ఈ విధంగా ఉంచుడు. ఓకే. మీకైతే బాగున్నాయి. బాగుంది. 10 మంది కొట్టవచ్చు. బాగుంది. చెప్పినాను. వాయంత్ర ఆయుష్ చూపించారా? మీకు ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయ్యి చిగురులను ఎండిపోయే స్టేజ్ నుండి ఇప్పుడు మళ్ళీ కొత్త కాయలు వచ్చినాయి. లేదు, ఒకసారి పొలం అంతా చూపండి. అంటే కొత్త చిగురులు అయితే లేవు మనకు. అంత పెరిగాయని ఇప్పుడు మనకు అంత కొత్త చిగురు బాగున్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. కొత్త కాయలు కూడా వస్తున్నాయి మనకు. తిరిగింది మొత్తం తోట అంతా. తోట అయితే తిరిగింది మనకు. తీసేయనే స్టేజ్ నుండి మనకి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే బాగుంది కదా? బాగుంది. 10 మంది యూజ్ చేసుకోవచ్చు. ఆయన కానీ మంచిగా ఇచ్చినాడు. ఆయన చూసి ఎలా ఇచ్చాడో నాకు అర్థం కాదు. తిప్పిస్తాను ధైర్యంతో ఇచ్చినాడు ఏం కొత్త గానీ ఆయన మాత్రం నంబర్ 1 పని చేసినాడు. అదే ఎందుకంటే మనం ఉండేది దానికే కదా. అదే కాక మన కంపెనీ ఏంటంటే ఒకసారి కొట్టించి వదిలేయడం అట్లా ఏమి ఉండదండి. ఒకసారి మనము ఒక ఫార్మర్ టేకప్ చేసినామంటే కంటిన్యూ అంటే పంట పొలం అయితే వరకు మనం టచ్ లోనే ఉంటాం. అంటే ఈ 2 కొట్టారు, మళ్ళీ 4-5 డేస్ తర్వాత మళ్ళీ విజిట్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కొట్టడము, ఇలా చేస్తున్నాం కదా మనం. రెగ్యులర్ మీకు టచ్ లో ఉన్నాము కదా జనం. సురేంద్ర గాని ఉన్నాం కదా. ఎందుకంటే మనం ఒకసారి ఫార్మర్ టేకప్ చేసినామంటే పంట అయిపోయిందా మనం టచ్ లో ఉంటాం. ఈ రౌండ్ ఏం కొట్టారు, నెక్స్ట్ రౌండ్ ఏం కొట్టారు మనకి కంపల్సరీ చెప్తాం. పొలం విజిట్ చేస్తాం, మంచి చేస్తాం. మీకు బాగుంది కదా? బాగుంది. నంబర్ 1 బాగుంది. దీంట్లో అన్ని రోగాలకు అన్ని మందులు అన్ని రకాలుగా ఉన్నాయి. సపరేట్ కొట్టాలా, పండగలకు సపరేట్ కొట్టాలా లేదు. అన్ని వైకేసారి వాయంత్రాన్ని కొట్టుకోవచ్చు. మీరు బ్లాక్ ట్రిప్స్ కి, పురుగుకి, క్రాప్స్ వాయంత్రం మీరు బూడిది ఉంది ఎస్పీఎక్స్ వేసుకోవచ్చు. వాయంత్రలేకి ఒకవేళ కాయ మచ్చ ఉంది వాయంత్రం నానేసలు వేసుకోవచ్చు. అంటే మళ్ళీ తెగులకు ఒకసారి పొట్టుకోసారి అట్లా కొట్టాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆల్ ఇన్ 1 గా పనిచేస్తాయి. ఒకటే రౌండ్ లో అన్ని పోతాయి. ఎందుకంటే ఒకసారి తెగులు మందు, ఒకసారి పురుగు మందు, గ్రోత్ మందు ఏం అవసరం లేదు. ఏం కొట్టే అవసరం లేదు. ఈ ఓటో వాడండి, మెరుపు పెట్టేవాళ్ళంతా నంబర్ 1 గా పనిచేస్తుంది. ఏది అవసరం లేదు. ఇంకా మా ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ మందుల వల్లే. అది నంబర్ 1.